ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ పౌల్ట్రీ దిగ్గజం 2023లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ నుండి ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మొదటి ఏషియా వ్యక్తి చిట్టూరి జగపతిరావు. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్ చిట్టూరి జగపతిరావు గారి దశ దినకర్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిట్టూరి కుటుంబ సభ్యులు సురేష్ రాయుడు చిట్టూరి, శ్రీమతి జాహ్నవి చిట్టూరి, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉషాలక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు. ఈ వేడుకకు రాజకీయ, వాణిజ్య, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీమతి నారా భువనేశ్వరి, డాక్టర్ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకుడు నారాయణ, శ్రీమతి వసుంధర, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మరియు భారత పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు చిట్టూరి జగపతిరావు గారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారి ప్రాంతంలో ఉత్తరంలో కోటభవనంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆదర్శనీయంగా ఎదగడమే కాకుండా ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించారు. ఈ పూణేకి చెందిన పివి రావుతో కలిసి ముందుకు సాగడమే కాకుండా పౌల్ట్రీ రంగానికి విశేష సేవలు అందించడంతో పాటు విప్లవాత్మకమైన మార్పులకు కూడా బీజం వేశారు. శ్రీనివాస ఫార్మ్స్ అంటే నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా దశాబ్దాల పాటు కొనసాగుతుందంటే దానికి కారణం వారి నిబద్ధత, వారి కార్యదీక్ష. ప్రతి సవాలు కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న శ్రీ జగపతిరావు గారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహ వ్యవస్థాపకులుగా సేవలు అందించారనే విషయం. ఎగ్ బ్యాంక్, అగ్రోకార్పెట్స్, పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటులో కూడా ఆయన చాలా క్రియాశీలమైన నిర్మాణాత్మక పాత్రను పోషించారు. ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారాన్ని అందుకున్న తొలి ఆసియా ఖండవాసిగా వారి ప్రజల గుర్తింపు తెలుగు వారందరికీ కూడా గర్వ కారణం. పారిశ్రామికవేత్త కాకుండా సామాజిక రంగంలో చాలా కృషి చేసేవాడు. మనుషుల మీద ఆప్యాయత ఉండేవాడు. కేవలం డబ్బులు ఆపేక్ష కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాభిప్రాయం కోసం ఉండేవాడు. అలాంటి మంచి మనిషి, మంచి వ్యక్తి. వామపక్షానికి స్థిరత్వమైనటువంటి సపోర్ట్ ఉండేవాడు. మేము ఒకసారి బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఈ కోళ్ళకు తెగుళ్ళు వస్తే అప్పుడు రాసేకి తిరిగిపోయి మాట్లాడి కోడి మాంసం ట్రస్ట్ ముందర తినిపించి మేము తినండి, మీకేం భయం లేదని చెప్పేసి ఒక దాన్ని కల్పించడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. వారి మరణం అనేది చాలా బాధాకరం. వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి వహిస్తూ ఉన్నాను. ఆయన బిజినెస్ ఎక్విప్మెంట్ కానీ, ఆయన పర్సనల్ టచ్ అంటే ఎంప్లాయీస్తో కానీ, వాళ్ళ క్లయింట్స్తో కానీ ఆయన మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ అస్ డూ దట్. దానికి చాలా పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ అవన్నీ ఆయనకి బాగా ఎక్కువగా ఉండేది. నార్మల్ బిజినెస్ కానీ బిజినెస్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేయడానికి ఐ థింక్ ఆయన లాంటి వాళ్ళే కావాలన్నమాట. అంటే ఒక ఐడియాని తీసుకుని he has created lot of wealth in the rural Andhra Pradesh, combined Andhra Pradesh through his idea. ఆయనను బి రావు గారు వీళ్ళిద్దరూ కలిసి మొత్తం పౌల్ట్రీ ఇండస్ట్రీనే డెవలప్ చేశారు. సో దట్ రియలీ మెనీ పీపుల్, మెనీ ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ దెమ్ అండ్ ఓ దెమ్ దేర్ లైఫ్. మా నాన్నగారు చిట్టూరి జగపతిరావు గారు శ్రీనివాస ఫార్మ్స్, వెంకటేష్ రాజుస్ అన్నీ స్టార్ట్ చేసినారండి. వారి పెద్ద దినం. నా నాన్నగారు ఈ పోల్ట్రీ ఇండస్ట్రీని నాన్నగారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇండియా టాప్ 75లో కూడా లేదు. ఇవాళ నెంబర్ 2 అయ్యాం వరల్డ్లోని ఎగ్లో, అండ్ చికెన్లో నెంబర్ 4. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే ఆయన చేసిన కృషి వల్ల
ఇవాళ గుడ్డు కానీ చికెన్ కానీ ఇన్ఫ్లేషన్ కన్నా 30-40% తక్కువలో అమ్ముడుపోతుందండి గత 40 సంవత్సరాలుగా ఆలోచిస్తే. సో అదేంటి ఆయన ఘనత. ఇవాళ చాలామంది వచ్చారు, సంతోషం అందరికీ. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చి మా నాన్నగారిని మెమరీ ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.